హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ర్యాపో నుండి వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అండ్ డెస్క్ మ్యాట్ పర్చేస్ చేశాను. ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ పర్చేస్ చేశాను అంటే, డైలీ లైఫ్ లో సేమ్ టైం ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ పర్సనల్ ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు మల్టిపుల్ కీబోర్డ్ అండ్ మౌసెస్ వాడుతున్నా. అందువల్ల డెస్క్ మొత్తం వైర్ తో నిండిపోయింది. దానికోసం ఈ మల్టీ డివైస్ సపోర్ట్ అయ్యే కీబోర్డ్ అండ్ మౌస్ పర్చేస్ చేశాను. రిక్వెస్ట్ చూస్తున్నప్పుడు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ చాలా బాగుంది అండ్ దీని ఫీచర్స్ కూడా మీకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఈ కీబోర్డ్ అండ్ మౌస్ మీరు సైమల్టేనియస్లీ మల్టిపుల్ డివైస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. బాక్స్ లో ఏమేమి ఐటమ్ ఉందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మౌస్, కీబోర్డ్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేసేసారు లోపల. ఈ కీబోర్డ్ వచ్చేసి చాలా స్లిమ్ గా ఉంది అండ్ దీని థిక్నెస్ వచ్చేసి 4.9 mm అండ్ డిజైన్ గురించి మాట్లాడాలంటే చాలా బాగుంది అండ్ మనం యూస్ చేస్తున్నప్పుడు ఏ ట్రబుల్ కూడా ఉండదు అండ్ ఇక్కడ నొక్కుతున్నప్పుడు కూడా మన ఏ మూవ్మెంట్ కూడా లేదు. ఈ కీబోర్డ్ వచ్చేసి చాలా మినిమలిస్టిక్ గా ఉంది అండ్ ఈ కీబోర్డ్ వచ్చేసి లో ప్రొఫైల్ కీబోర్డ్. కీబోర్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అల్యూమినియం అలాయ్ బేస్ తో బిల్డ్ చేశారు. ఈ ఆపోజిట్ సైడ్ వచ్చేసి బల్జ్ గా ఉంది. ఎందువల్ల అంటే ఇటు సైడ్ మనం బ్యాటరీస్ పెడతాం కాబట్టి. మౌస్ గురించి మాట్లాడాలంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రే కలర్ లో ఉంది. ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇన్బిల్డ్ గా బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూస్తే 2.4 GHz డాంగిల్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది అండ్ ఇక్కడ బ్లూటూత్ పేరింగ్ బటన్ ఉంది. ఇప్పుడు కీబోర్డ్ అండ్ మౌస్ మల్టిపుల్ డివైస్ లో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. డాంగిల్ వచ్చేసి ఈ HP ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యింది. ఇంకా ఈ ల్యాప్టాప్ అండ్ 2 మొబైల్స్ ను బ్లూటూత్ తో కనెక్ట్ చేస్తాం. అది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ డివైస్ కనెక్ట్ చేయాలి అంటే Function+1 హోల్డ్ చేస్తే మీరు ల్యాప్టాప్ లో బ్లూటూత్ ఆప్షన్స్ లో మీకు చూపిస్తుంది అనమాట. సో దాంట్లో మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కీబోర్డ్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 మొబైల్స్ కనెక్ట్ చేస్తాను. సో సెకండ్ డివైస్ కనెక్ట్ చేయాలి అంటే Function+2 హోల్డ్ చేస్తే ఇక్కడ మీరు బ్లూటూత్ ఆప్షన్ లో ర్యాపో 4 ఆల్రెడీ ఫస్ట్ డివైస్ కి కనెక్ట్ అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ర్యాపో బ్లూటూత్ 3.0 సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్యారింగ్ అని ఉంటుంది, అది ప్యారింగ్ చేసేస్తే పేర్ అయిపోతుంది. అదిగోండి ఇక టైప్ చేస్తే టైప్ అవుతుంది కదా. ఇప్పుడు ఫోర్త్ డివైస్ మళ్ళీ కనెక్ట్ చేయాలి అంటే Function+3 హోల్డ్ చేస్తే ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ లో ర్యాపో బ్లూటూత్ 3.0 సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్యారింగ్ అని ఉంటుంది, అది ప్యారింగ్ చేసేస్తే పేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ లో కనెక్ట్ అయ్యి ఉంది. చూడండి టైప్ చేస్తున్నా, టైప్ అవుతుంది. ఇప్పుడు 4 డివైసెస్ ను యాక్సెస్ చేయాలి అంటే కీబోర్డ్ ద్వారా మీ Function+1 క్లిక్ చేస్తే ఈ ల్యాప్టాప్ కి కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది బ్లూటూత్ తో కనెక్ట్ అయిన వల్ల ఇప్పుడు విండోస్ యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు Function+2 సెలెక్ట్ చేస్తే మనకి ఈ మొబైల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు Function+3 క్లిక్ చేస్తే మనకి ఈ మొబైల్ అనేది యాక్సెస్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి డాంగిల్ లో కనెక్ట్ అయ్యింది. సో దట్ మనం ఏం చేయాలంటే Function+4 క్లిక్ చేస్తే డాంగిల్ దీంట్లో యాక్సెస్ అయ్యి మనకి ఇప్పుడు టైప్ చేస్తే ఇప్పుడు టైప్ అవుతుంది. చూడండి ఇప్పుడు క్రోమ్ ను టైప్ చేస్తే క్రోమ్ వస్తుంది. ఇంకా చాలా సింపుల్ ఈ కనెక్షన్. మౌస్ వచ్చేసి ఆల్రెడీ డాంగిల్ తో కనెక్ట్ అయ్యి ఉంది ఈ ల్యాప్టాప్ కి. ఇంకా 2 డివైస్ కి కనెక్ట్ చేయొచ్చు వయా బ్లూటూత్ అనమాట. సో ఇప్పుడు అది కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లూటూత్ డివైస్ ఆప్షన్ ఉంటుంది, అది లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ల్యాప్టాప్ లో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ డివైస్, సెకండ్ వన్ వచ్చేసి సెకండ్. ఇప్పుడు ఫస్ట్ డివైస్ మనకి కనెక్ట్ చేస్తున్నాము సో దట్ ఇంకా వర్క్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఒక డివైస్ మిగిలింది. సో ఈ ఒక డివైస్ మనం ఏం చేద్దాం అంటే మొబైల్ కి కనెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 5.0 ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాను. సో నేను 3.0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వర్క్ అవడం స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ కీబోర్డ్ వచ్చేసి డాంగిల్+3 బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ అవుతుంది. మన మౌస్ వచ్చేసి డాంగిల్+2 డివైసెస్ కనెక్ట్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ను మీరు విండోస్ లోనే యూస్ చేసుకోవచ్చు, క్రోమ్ OS, మ్యాక్ లో యూస్ చేసుకోవచ్చు, మొబైల్ అండ్ టాబ్లెట్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. వైర్లెస్ లేటెన్సీ కూడా బాగానే ఉంది. ఒకసారి అది కూడా టెస్ట్ చేసి చూద్దాము. చూడండి ఇప్పుడు విండోస్ కి ప్రెస్ చేస్తున్నాను. చూడండి ప్రెస్ చేసిన నెక్స్ట్ సెకండ్ అక్కడ వచ్చేస్తుంది. సో లేటెన్సీ కూడా బాగానే ఉంది. సో అంత లేటెన్సీ కూడా లేదు. ఈవెన్ మౌస్ పాయింటర్ కూడా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ చేస్తున్నాను, అక్కడ కూడా బాగానే ఉంది. ఇప్పుడు డివైసెస్ పరంగా షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా స్పీడ్ గానే ఉంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను డాంగిల్ ద్వారా. సో Function+4 నొక్కితే మనకి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కూడా ప్రెస్ చేస్తే చూడండి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అయిపోయింది ఈ ల్యాప్టాప్ కి. మల్టిపుల్ డివైసెస్ షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే Function+1, 2, 3, 4 క్లిక్ చేస్తే మీకు షిఫ్ట్ అవుతూ ఉంటది అనమాట. లేటెన్సీ కూడా బాగానే ఉంది, స్పీడ్ గానే కనెక్ట్ అవుతుంది, షిఫ్టింగ్ కూడా బాగుంది. టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కీ ప్రెసింగ్ కూడా సైలెంట్ గానే ఉంది, సౌండ్ అయితే అంత రావట్లేదు. అది కూడా టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి
దగ్గరకు తెచ్చి నేను ప్రెస్ చేస్తే మాత్రమే సౌండ్ వినిపిస్తుంది, లేకపోతే అంత సౌండ్ అయితే రావట్లేదు. సేమ్ లైక్ మౌస్ కూడాను, క్లిక్కింగ్ సౌండ్ కూడాను, మౌస్ క్లిక్కింగ్స్ కూడాను సైలెంట్ గానే ఉంది. దగ్గరకు తెస్తేనే వినిపిస్తుంది, లేకపోతే వినిపించట్లేదు. మల్టీమీడియా కీస్ కూడాను ఈ కీబోర్డ్ లో సపోర్ట్ అవుతాయి, సో దట్ మల్టీమీడియా కంట్రోల్ అని యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మౌస్ లో 1300 DPI సపోర్ట్ చేస్తుంది. మౌస్ సెన్సిటివిటీ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సిస్టమ్ ఆప్షన్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ అండ్ కీబోర్డ్ చాలా స్లిమ్ గా ఉండే వల్ల మన బ్యాగ్ లో కూడా ఈజీగా సరిపోతుంది, సో దట్ మనకి ఏ ఇష్యూస్ కూడా ఉండదు. మన ట్రావెలింగ్ అప్పుడు కూడా మనకి కాంపాక్టబుల్ గా ఉంటుంది కీబోర్డ్ అండ్ మౌస్. ఇంకోటి ఏంటంటే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి స్పిల్ రెసిస్టెంట్. ఈ బ్రాండ్ అయితే ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ వాడుతున్నారు, సో బ్యాటరీ వచ్చేసి మనకి 12 months వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు డెస్క్ మ్యాట్ అన్బాక్స్ చేద్దాము. ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో అని చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. ఒక సైడ్ వచ్చేసి లెదర్ ఫినిష్ విత్ బ్రౌన్ కలర్, ఈ సైడ్ వచ్చేసి ఊల్ తో చేశారు. లెదర్ ఫినిష్ అయితే చాలా బాగుంది, స్మూత్ గా ఉంది. కీబోర్డ్ అండ్ మౌస్ పెట్టి చూద్దాము, లుక్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. లుక్ చూడడానికి చాలా మినిమలిస్టిక్ అండ్ క్లీన్ గా ఉంది. ద కాంబినేషన్ కూడాను వైట్ అండ్ బ్రౌన్ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం డెస్క్ మ్యాట్ వాడలేదు అంటే రోల్ చేసేసి ఈజీగా మన బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు. మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ క్లటర్ ఫ్రీ డెస్క్ కావాలి అనుకుంటే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ ప్రిఫర్ చేయొచ్చు. ఓవరాల్ లుక్ అండ్ డిజైన్ ఇంకా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మీరు ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దీనికన్నా బెటర్ ఫీచర్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ ఉంది అంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్రెసెంట్ ఈ వీడియో చేస్తున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ ఉంది. ఈ డెస్క్ మ్యాట్ వచ్చేసి నాకు 800 పడింది అమెజాన్ లో. ఇంకోటి ఏంటంటే ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బై.